హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీ లక్కీ ఛానల్. ఇదేంటని చూస్తున్నారా? ఇది మెత్తటి మైసూర్ పాక్. ఇది మా అమ్మ చేసింది. ఎలా చేసిందో చూసేద్దాం, వచ్చేయండి. ఇలాంటి గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ చక్కెర తీసుకోవాలి. ఆ చక్కెరను అలా పొయ్యి మీద పెట్టేసి కొన్ని వాటర్ వేసి తిప్పాలన్నమాట. అది మొత్తం మెల్ట్ అయ్యేదాకా తిప్పాలి. అండ్ పాకం కూడా ఏం అవసరం లేదంట దీనికోసం. ఇలా తిప్పుతూనే ఉండాలి. అండ్ ఇందాక 2 గ్లాసెస్ ఆఫ్ చక్కెరకి 1 గ్లాస్ ఆఫ్ శనగపిండి. యాక్చువల్లీ అలా చెప్పకూడదు. 1 గ్లాస్ ఆఫ్ శనగపిండికి 2 గ్లాసెస్ ఆఫ్ చక్కెర అని చెప్పాలి. అలా చక్కెరని మెల్ట్ చేసుకుంటూ ఉండాలి. చూసేయండి, మొత్తం నురగగా వచ్చేస్తుంది. అలానే పక్కన కొద్దిగా శనగపిండి కూడా కొద్దిగా వేపుకోవాలి, అంటే పచ్చివాసన పోయేలాగా. ఆ తర్వాత ఈ పిండి వేసి లంప్స్ లేకుండా మొత్తం తిప్పుతూనే ఉండాలి. దీనిలో ఈ ప్రాసెస్లో తిప్పడం ఎక్కువ ఉండవు. అలా మొత్తం వేసి లంప్స్ లేకుండా తిప్పాలి. కొద్దిగా నురగ పైకి వచ్చినట్టు ఉంటుంది. అలా ఈవెన్గా నెయ్యి కూడా కరగబెట్టుకోవాలి. నెయ్యి ఎంత అంటే ఇప్పుడు మన 1 గ్లాస్ ఆఫ్ శనగపిండి, 2 గ్లాస్ చక్కెర, 1.5 గ్లాస్ నెయ్యి. అలా నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి. ఇదేమో ఇక్కడ లంప్స్ పడుతుంది, అడుగంటుతుంది. అలా లేకుండా తిప్పుతూనే ఉండాలి. చాలా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది తిప్పి తిప్పిన కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. ఇలా కొద్దిగా చేంజ్ అయిన తర్వాత మనం వేడి నెయ్యి కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అలా నెయ్యి వేడి వేసినప్పుడు కొద్దిగా ఇలా పొంగు వచ్చినట్టు వస్తుంది పైకి, నో ప్రాబ్లం. అలా మధ్యలో వేసుకుంటూ ఇది మొత్తం అలా ఆ పిండిలో ఇంకిపోతుంది అనమాట. ఫ్లేవర్ మొత్తం దానికి నెయ్యి ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేలాగా ఇంకుతుంది. అలా కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. స్మెల్ మాత్రం భలే గుమాలిస్తుందండి. స్మెల్ సూపర్ వస్తుంది చేసేటప్పుడు మాత్రం. దీని నెయ్యి ప్లేట్కి ఇది చేసుకునేటప్పుడే ఒక ప్లేట్, మనం ప్లేట్లో అచ్చు పోసుకోవడానికి ప్లేట్కి కూడా నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇంకా అయిపోవచ్చింది. ఇంకా ఇలా ఆఫ్ చేసుకోవాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చేసుకొని ఇలా నెయ్యి రాసిన ప్లేట్ పైన వేసేసుకోవాలి. వేడిది త్వరగా వేసేది, చల్లారిపోతే రాదు. ఏదైనా ఫ్లాట్గా ఉండేదాన్ని తీసుకొని ఇలా సద్రంగా చేయాలి. మాకు కొద్దిగా తొందరగా అయిపోయిందిలే ఆ టైంలో. ఇలా అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేయాలి. వేడి మీద కట్ చేస్తే రాదు, పీసెస్లు కట్ అవ్వదు, మొత్తం విడిపోతూ ఉంటుంది. అలానే గట్టి పడిన తర్వాత కట్ చేస్తే అసలు కట్ అవ్వదు. సో అందుకే కొద్దిగా చూసుకుంటూ గోరువెచ్చని టైంలో ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇంకా అలా పెట్టేస్తే అది బాగా గట్టిపడిన తర్వాత ఆ పీసెస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే మనకి షాపులో దొరికే గట్టి మైసూర్పాకు, గుళ్ళ మైసూర్పాకు రావాలంటే ఏం లేదు, సేమ్ ప్రాసెస్సే. అలానే చక్కెర పాకం వచ్చేదాకా వెయిట్ చేసి ఈ శనగపిండి కలుపుకోవాలి. సో ఇంకంతే, మన మెత్తడ్ మైసూర్పాకు రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.